పరీక్ష రాశాను వచ్చింది. అసలు 10 days బ్యాక్ ఏమైతే మాకు తెలియదు ఓన్లీ జస్ట్ వర్క్ అవుతుంది పంపించేస్తున్నాం కానీ తెలుసు వచ్చేసినాం 1 week నాకు మెసేజ్ వస్తుంది రమ్మని అంటే నేను పంపించాను. సరే తర్వాత చిన్నగా తెలిసింది కానీ పిడిచి వచ్చింది అన్నారు సార్ పాపం వస్తుంది. నా కొడుకు 2 రోజులైంది సార్ పోయి మంగళవారం పోయిండు. శుక్రవారం కడుపు నొప్పి కాల్ చేసింది సార్. సచ్చిన శివాన్ని తీసుకొచ్చి అదేంటి నాకేం తెలియదు మొత్తం పచ్చబడిపోయిండు సార్. పాపని కూడా చెప్తలేరు నమ్మి వేస్తారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారేమో ఇట్లా కడుపు కోత పెడుతున్నారు కానీ అడుగును పోగొట్టుకున్నాను సార్. కొడుకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసింది నేను నమ్మదు. స్కూల్లో పాములు వేరే ఆహారం ఏమైందా వేరేదైందా నేను అనుకుంటున్నాను. తర్వాత తెలుసుకుంటే మొదటిసారిగా రెండో మీరు ఎక్కడ బయట ఉన్నారు మీరు ఏం చదువుతున్నారు? ప్రాపర్ చంద్రుడు పిల్లలు కూడా హాస్టల్లో తెలిసే పిల్లలు విషయం అన్న చెప్పాలి కదా సార్. ఇంతమంది కడుపు కోత ఎట్లా సార్ చెప్పు. నా కొడుకు పోయిండు ఇంకా అంతమంది పిల్లల భవిష్యత్తు అక్కడ ఉంది సార్. ఎట్లా సార్ మీరు చెప్పారు. అందరు వాళ్ళని నమ్మే వేసినాం కదా సార్. అంతే కదమ్మా. నాకు జరిగినట్టు ఇంకా జరుగుతుంది ఎట్లా సార్ మీరు అంటేనే వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి చేస్తాం కదా మనం. హాస్టల్లోనే చదువుకున్నాను ఇట్లా ప్లాన్ తల్లిదండ్రులు అయ్యారు. అందరి పిల్లలు అనేది చదువుతారు కదా. సిస్టర్ అబ్బా డిజైన్ చేస్తారు. ఏం చేస్తారు మీరు? ఎంఎస్సీ లేదు, బిఎస్సీ వచ్చిందా వస్తుంది సంతోషం తీసుకోండి. లేదంటే కనీసం నేను ఎంపీఎస్సీ. మీరు ఎంఎస్సీ ఏంటి స్పెషాలిటీ? ఒకవేళ బిఎస్సీ వచ్చి వస్తుందని సంతోషం. కాకపోతే నేను ఇక్కడ ప్రైవేట్ నేను ఇస్తాను. ఇప్పుడు నేను చేయలేను కానీ కనీసం వచ్చి మాత్రం ధైర్యం భవిష్యత్తు అన్నీ ఉంటావా వస్తావా? ఏం చేయాలనుకోసం